హాయ్ ఫ్రెండ్స్, సత్య వ్లాగ్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో తలమానికంగా నిలిచిన అత్రి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలకు వచ్చామండి. ఇక్కడికి ఇది చాలా అరుదైన పండగ. సంక్రాంతికి నిన్నగా ఉండే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా అత్తిల్లో పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్లు ఏ రాష్ట్రం ఉన్నా సరే ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి ఇక్కడికి తన సొంత గ్రామానికి రావడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి మేము కూడా వచ్చామండి చూడాలని. ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉందండి. భోజన ప్రియులు ప్రతి సంవత్సరం కూడా పండుగల కన్నా కూడా ఇది ఎంతో అందరూ ఉత్సాహంగా యువత అందరూ కూడా ఉత్సవాలకు రావడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో తిరిగి వాళ్ళ లోకానికి వచ్చినటువంటి అనుభూతి పొందుతూ వేరే లోకంలో విహరిస్తున్నట్టు ఈ ప్రాంగణం అంతా కూడా ఎంతో బాగుంటుందని చెప్పి అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే వేడివేడి చికెన్ పకోడీ వేస్తున్నారండి. గుమగుమలాడుతుంది. అందరూ కూడా ఎటువంటి వారైనా సరే టెంప్ట్ అయ్యి ఇక్కడ దుకాణాల దగ్గర ఆగిపోవాల్సిందే. ఆ చికెన్ పకోడీ మనం కూడా టేస్ట్ చేద్దాం రండి. ఇంకాస్త ముందుకెళ్తే పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు, ఆడవారికి కావాల్సిన హ్యాండ్ బ్యాగులు, ఇవన్నీ కూడా మొత్తం దుకాణాలన్నీ ఉన్నాయండి చూడండి. అలాగే ఖర్జూరం, జీళ్ళు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు, తీర్థాలు అవి ప్రారంభమవుతాయి. దానికి ముందుగా మొదటగా వచ్చేది ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అండి. ఈ గుడి ప్రాంగణం అంతా ఎంతో కోలాహలంగా, ఎంతో వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి. తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఇంత వైభవంగా జరుగుతుందని అనుకోవట్లేదు. ఇక్కడ చూడండి, జీళ్ళు బెల్లం పాకంతో తయారు చేస్తున్నారు. చిన్నప్పుడు చూడండి మనం కలర్ సోడా తాగేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు కలర్ సోడాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. లైటింగ్ చూడండి, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ లైటింగ్ చూడటానికే చాలా ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది చూడండి, లైటింగ్ విద్యుత్ దీపాలతో ఎంత అందంగా అలంకరించబడిందో. డెకరేషన్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వేరే లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ మనందరికీ కలుగుతుంది. ఇక్కడ అరే ఫన్నీగా ఉందే ఈ కోతి బొమ్మ చూసారా? ఇలాంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ ఈ షష్ఠి ఉత్సవాల్లో అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ దండలు, పూల దండలు గృహాలకు అలంకరించినవి. ఇక్కడ క్యాప్సికం బజ్జీలు వేస్తున్నారండి. అందరు ఇక్కడ నోరూరించే క్యాప్సికం బజ్జీలు వేడివేడిగా తింటున్నారు. అలాగే చికెన్ జాయింట్లు, చికెన్ పకోడీ కూడా గుమగుమలాడుతూ వేడివేడిగా అందిస్తున్నారు. భోజన ప్రియులు, ఈ స్నాక్స్ ఆస్వాదించే వారందరూ కూడా ఎంతో సరదాగా వచ్చి అన్నీ కూడా ఇక్కడ ఇవి కొనుక్కొని తింటూ ఉంటారు. చాలా చోట్ల మామూలుగా పచ్చిమిరపకాయ బజ్జీలు
దొరుకుతాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఈ సీజన్లో క్యాప్సికమ్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఆ బజ్జీలు తినడానికి ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇక్కడ మరీ ముఖ్యంగా అత్తిలి సుబ్రహ్మణ్యం షష్ఠిలో బిర్యానీలు ఫేమస్ అండి. వేడివేడి బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతల బిర్యానీ, ఫ్రాన్స్, కొరమేను, ఇలాగా ఏది కావాలన్నా సరే బిర్యానీ వేడివేడిగా తయారు చేసి అమ్ముతూ ఉంటారండి. క్యాప్సికమ్ బజ్జీలు ఇక్కడ మేము తింటున్నామండి. చూడండి, వెరైటీ చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. గుడికి ఒక పక్కన ఉన్న ప్రదేశం అండి ఇది. లైటింగ్ ఎంత బాగుందో చూడండి. అలాగే ఆడవారు అంతంగా ఇష్టపడే ఈ చార్మినార్ గాజులు, రవ్వల గాజులు కూడా ఇక్కడ చాలా చౌకగా అమ్ముతారు. ఆడవారందరూ కూడా ఎంతో ఇష్టపడి ఇవి కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు. గుడి ప్రాంగణం అంతా మొత్తం ఈ రకరకాల వస్తువుల దుకాణాలతో నిండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణం అంతా కూడా చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ గాజులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడా కూడా జనసమూహం, సముద్రంలా ఉంది ఇది. ఇక్కడంతా వాతావరణం జనసముద్రంలా తలపిస్తుంది. లోపల ప్రాంగణంలోని క్లాత్ డెకరేషను, లైటింగ్ డెకరేషన్ అది చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. చాలామంది ఇక్కడ వీడియోలన్నీ కూడా తీసే వాళ్ళ ఫ్రెండ్స్కి విదేశాలకు కూడా పెడుతుంటారు. ఇది ఉభయ గోదావరి జిల్లాలకే కాదు, మన తెలుగు రాష్ట్రాలందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే ఈ అత్తిలి సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయండి. ఇక్కడ వెరీ ఫేమస్. ఇక్కడ హ్యాండ్ బ్యాగుల దుకాణం చూడండి, ఎన్ని రకాల మోడల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో. పిల్లలకి ఆడుకునే ఆట వస్తువులు అన్నీ కూడా ఇక్కడ చాలా దుకాణాలు కూడా చాలా అందంగా అలంకరించి తీర్చిదిద్దడం జరిగింది. మొత్తం ఈ గుడి ప్రాంగణం అంతా కూడా అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదండి. మొత్తం దుకాణాలు వెరైటీ అన్ని రకాల వస్తువులతో దుకాణాలన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. మన నూతన సంవత్సర శుభాకాంక్షలకి చెప్పడం కోసం రంగులు కూడా అప్పుడే ఇక్కడ అమ్ముతున్నారు, కొనుగోలు చేసుకుంటున్నారు. ముందుగానే నూతన సంవత్సరాలు కూడా వచ్చేసినట్టు మనకి ఫీలింగ్ కలుగుతుంది. కొత్త సంవత్సరం 2024 సంవత్సరం. యువతకు కావాల్సిన వాచీలు, చైన్లు కూడా చాలా ఇక్కడ మంచి ఐటమ్స్ దొరుకుతాయండి. ఇది గుడికి వేరే పక్క ముఖద్వారం. ఇది సుబ్రహ్మణ్య స్వామి విద్యుత్ దీపాలంకరణతో ఎంత అందంగా తీర్చిదిద్దారు చూడండి. చూడండి ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు, ఆడవారికి కావాల్సినవి. అలాగే కట్టర్లు, కొబ్బరికూరలు, కొబ్బరికాయలు ఇచ్చుకునేవి. ఇలాగా ఆడవారు వంటింటి సామాగ్రి కూడా ఇక్కడ చాలా అన్నీ కూడా చౌకగా దొరుకుతాయండి. కూర నుంచి కూడా వీటికి ఒక ప్రత్యేకమైన ఉంది ఇక్కడ. అందుకే అందరూ కూడా ఆడవారు చాలా ఆసక్తి అవుతుంది. అరే చిన్నప్పటి నుంచి మనం చూసామండి, పీచు మిఠాయి తినేవాళ్ళం. మళ్ళీ బాల్యం నాటి అనుభూతులు ఇక్కడ కలుగుతున్నాయి. ఆ పీచు మిఠాయి ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా, ఎంత టేస్టీగా ఉందో చూడండి ఒకసారి. మనం కూడా టేస్ట్ చేద్దారండి. ఇదంతా కూడా ఒక ఎగ్జిబిషన్ తలపిస్తుందండి. ఉత్సవాలతో పాటు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టినట్టు ఏదో ఇంత లోకాలకి మనం వెళ్ళి విహరిస్తున్నంత అనుభూతి కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది డిస్కో డ్యాన్స్ పెట్టారు. చాలా సరదాగా ఉంటుంది ఇది. ఒక పక్కన పొలంలోని చిన్నపిల్లలకి స్కేటింగ్ పే కూడా పెట్టారండి. ఇది బోట్ షికారు. అరే జైంట్ వీల్ కూడా చాలా పెద్దది ఉందండి. ఇక్కడ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇవన్నీ కూడా ఎక్కి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు అందరూ కూడా
ఎంతో సంతోషకరమైన ఆనందాన్ని ఇచ్చే పండుగ అండి ఇది. ఇక్కడ వేడి వేడి బజ్జీలు, చాట్లు అన్నీ కూడా అమ్ముతారండి. ఇక్కడ చూసినట్టయితే ట్రైన్ కూడా ఉందండి. ట్రైన్స్ పిల్లలకి విహరించే ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే కూడా ఇక్కడ ఈ సంవత్సరం ఇంకా వెరైటీలు అవి పెట్టడం జరిగిందండి. తింటే గారెలు తినాలి, వింటే భారతం ఎలా అంటారండి. నేనైతే వెళ్తే షష్ఠికి కూడా వెళ్ళాలంటానండి. ఇక్కడ అంత అద్భుతంగా జరుగుతుంది మరి ఉత్సవాలు. చాలామంది ఇక్కడికి వస్తుంటారు. కానీ రాని వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇక్కడ ఎలా జరిగింది ఈ షష్ఠి మహోత్సవాలు అని చెప్పి చూపించడం కోసం, రాని వాళ్ళకి ఎలా జరిగింది ఏంటో వాళ్ళకి కన్నుల విందుగా కళ్ళ కట్టినట్టు చూపించడం కోసం మేము వీడియో చేయడం జరిగిందండి. మరి వారు ఎవరు కూడా బాధపడకుండా ఉండాలని, చూసే వీడియో ఆనందించాలని మేము చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.